నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ₹2 కోట్ల వ్యయంతో నూతనంగా నందివెలుగు గ్రామంలో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాలను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. శనివారం నుండి పునఃప్రారంభమైన తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులు. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. పేదవాడిని ప్రపంచానికి పరిచయం చేసేది చదువు మాత్రమేనని విధిరాత ఎలా ఉన్నా విజ్ఞానవంతులుగా వికాసవంతులుగా విద్యార్థులను తీర్చిదిద్దేది విద్యాలయమని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలి మండలంలోని నందివెలుగులో జిల్లా పరిషత్ పాఠశాలలో నూతన భవనాలు, క్రీడా ప్రాంగణం, ఆధునిక వసతులను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి శనివారం ప్రారంభించారు. తొలుత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలచల్లి ఘనస్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సభలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రసంగించారు. మేము సైతం ద్వారా ఒక బృందంగా ఏర్పడి నూతన భవనాలను, సౌకర్యాలను ఏర్పాటు చేసిన ధూళిపళ్ల సుధాకర్కి ధన్యవాదాలు తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలిసారి ఈ స్కూల్ అభివృద్ధి నిమిత్తం నిధులు కేటాయింపు చేసి శంకుస్థాపన చేశారని, కర్మ సిద్ధాంతం ప్రకారమో ఏమో గాని తిరిగి ఆయన ఈ భవన ప్రారంభంలో పాల్గొన్నారని తెలిపారు. ఇలాంటి భవనాలు, సౌకర్యాలు ఏర్పాటు చేయాలంటే ఎంత కష్టపడితే సాధ్యమవుతుందో ఆలోచించి విద్యార్థులు గాని, ఉపాధ్యాయులు గాని మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు. నేడు విద్యావంతులు, మంచివాళ్లు, మేధావులు, వ్యాపారులు రాజకీయాల్లో కొనసాగుతున్నారంటే అందుకు ప్రధాన కారణం చదువు అని ఆయన అన్నారు. వేల కోట్ల ఆస్తులు ఉన్నా సరే ఇలాంటి సమాజ సేవ చేసినప్పుడే ఆత్మ సంతృప్తి కలుగుతుందని, సుధాకర్ లాంటి వాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్లే అని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చి సమాజ సేవలో ముందుకు వేయాలని పెమ్మసాని పేర్కొన్నారు. మొట్టమొదటిగా రాజా గారు చెప్పినట్టు జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి, కన్న తల్లి, కన్న నేల స్వర్గం కన్నా గొప్పది అని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి డైలాగ్ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఈ సమావేశానికి కరెక్ట్గా అంటేటువంటిది. కాబట్టి నందమూరి తారక రామారావు గారికి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ప్రజాక్షేత్రంలోకి నెట్టిన నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు మరొక్కసారి అందరూ కూడా కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపాలి. చాలా చక్కగా ప్రైవేట్ స్కూల్స్తో సమానంగా అందంగా ఉన్నాయి. రెండోది వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చారు అక్కడి నుంచి. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ టికెట్లు ఇంకో 15 లక్షలు అయి ఉంటాయి. నేను ఒక స్టార్టప్ మొదలుపెట్టాను అమెరికాలో, పెద్దదైన తర్వాత ఇండియాలో బ్రాంచ్ పెడతాను అని చెప్పి. అంటే వారికి కూడా ఆలోచన విధానానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలా పిల్లల్ని పెంచినటువంటి తల్లిదండ్రులకు కూడా ఇంకొకసారి నా అభినందనలు. ఆలపాటి రాజా గారు శంకుస్థాపన చేశారు. మళ్ళీ కర్మ సిద్ధాంతం ఆయనే ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజున. తీసుకొని ఒక ఛాలెంజ్ లా తీసుకొని విద్యా వ్యవస్థలో తన మార్పు చేయాలనుకుంటూ కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ పద్ధతిలో ఈ స్కూల్ కూడా ప్రైవేటు వారి సహకారంతో ఇంకా ముందుకు వెళ్తుంది అని మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. సంస్కృతి, సాంప్రదాయం, పెద్దల్ని గౌరవించే విధానం
10 మందిని కలుపుకొని వెళ్ళే విధానం, ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. అంటే ఒక స్వచ్ఛమైన పాలు కూడా పాడైనటువంటి ఒక పాత్రలో పోస్తే అవి కూడా విరిగిపోతాయి. కాబట్టి ఎంత చదువుకున్నా కూడా కరెక్ట్ సంస్కారం ఉన్నప్పుడు మాత్రమే మనిషి ముందుకు వెళ్తారు. అలాంటి సంస్కారం అదేవిధంగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం, తిరిగి మన మూలాలను మర్చిపోకుండా ఎంతో కొంత 10 రూపాయల్లో ₹1 ₹1 ఎంతో కొంత మన వారికి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తే మీకు కూడా వారు చెప్పారు ఇందాక, ఆయనకి 100 కోట్లు ఉన్నా కూడా ఇంత ఆనందం వచ్చేది కాదేమో, నాకు కూడా 5,000 కోట్లు ఉన్నా కూడా దీనికంటే ఆనందం ఇచ్చేటువంటివి ఏమీ ఉండవు కూడా. ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఎంతో కొంత మీరు కూడా సమాజ సేవలోకి రండి. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణ గంప, విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ చైర్మన్ నానపనేని సుధాకర్, గ్రామ సర్పంచ్ దూలిపళ్ళ వెంకట నాగ పవన్ కుమార్, మేము సైతం ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భవన సముదాయాన్ని ప్రభుత్వ పరంగా ఎంత చేసినా కూడా అది ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ రకంగా ఉంటుంది అని చెప్పి నిరూపించినటువంటి వాస్తవ రూపం ఈనాడు ఈ పాఠశాల యొక్క భవన సముదాయం. మరి ఆ నేపథ్యంలోనే దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా ప్రతి వైద్య విద్యార్థి ఆయన రాసిన పుస్తకం చదవకుండా పరీక్ష రాయలేనటువంటి విధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రబల పొందినటువంటి వ్యాప్తి చెందినటువంటి విద్యావేత్త మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. అంటే సంవత్సరానికి 10 లక్షల మంది పైగా ప్రపంచం మొత్తం మీద ఆ యొక్క ఎగ్జాము వైద్య వృత్తిలో కొనసాగాలి, వైద్య వృత్తిలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఆ యొక్క పరీక్ష రాయాలి అంటే ఆయన పుస్తకాన్ని రెఫరెన్స్గా చేయకుండా రాయలేనటువంటి పరిస్థితికి ఎదిగినటువంటి ఈనాడు ఆయనకి పదవి అలంకారం కాదు, పదవికే అలంకారం తెచ్చినటువంటి సోదరు సమానంలో ఈ రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారు. బంగారానికి నిలిచి ఎక్కితే ఏ రకంగా ఉందో ఈ రోజున ఆయన యొక్క ప్రారంభోత్సవం జరగటం వల్ల ఆ రకమైనటువంటి నగిషి జరిగింది అని చెప్పి నేను భావిస్తూ, ఎందుకంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్కళ్ళు మాత్రమే చేస్తేనే దానికి ఆ హుందా, ఆ యొక్క గౌరవం, ఆ రకమైనటువంటి గౌరవాన్ని పొందినటువంటి ఈ పాఠశాలలో టోటల్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ యువర్ షోల్డర్. మీ యొక్క భుజస్కంధాల మీద ఉంది బాధ్యత అంతా కూడా. ఈ రోజున ఇక్కడ ప్రభావితం వాళ్ళు ప్రతి పిల్లవాడు కూడా ఏ రకంగా ప్రభావితం అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే భావాన్ని పునరికత కావాలి ఇక్కడ. అలాంటి మొక్కని నాటినటువంటి ఈ యొక్క పాఠశాల ఆవరణ అంత గొప్పగా ఉండాలని చెప్పి ఆశిస్తూ సామాజిక గౌరవాన్ని నిరూపించినటువంటి వ్యక్తులుగా నేను భావిస్తాను. విద్య ఎక్కడైతే ఉండదో అక్కడ అన్ని రకాలైన అవకాశాలు, అన్ని రకాలైనటువంటి అభివృద్ధి, అన్ని రకాలైన పురోగతిని మనం చూడగలుగుతామని చెప్పి, అభివృద్ధి చెందిన దేశాలు ఎందుకు అభివృద్ధి చెందుతా ఉన్నాయంటే అక్కడ విద్యని నొసంగటం వల్ల, విద్య వ్యాప్తి జరగటం వల్ల ఆ రకమైనటువంటి నాయకత్వం ఈ రోజున కూటమి నాయకత్వం మన రాష్ట్రంలో ఉంది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాము. ఏదో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అని చెప్పుకుంటూ రాజకీయం చేసే ప్రభుత్వం మంది కాదు. ఇవాళ ఏదైతే చెప్తా ఉన్నాం, ఏ రకంగా అయితే విద్యను వ్యాప్త్యాలో 1 కిలోమీటర్కి ఒక పాఠశాలని
ప్రాథమిక పాఠశాలను పెట్టిన ఘనత, 2 కిలోమీటర్లకి ఉన్నత పాఠశాల పెట్టిన ఘనత, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ పెట్టిన ఘనత, అంతేకాకుండా కేవలం 12 గురుకుల పాఠశాలలు ఉంటే 400 గురుకుల పాఠశాలని ప్రారంభించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రోజున, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రోజున ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. సో మేము చాలా ప్రతి సంవత్సరం వచ్చి ఎప్పుడు అంటే అయిపోతుంది సార్ ఫండ్స్ మేము చేస్తున్నాం అన్నారు. సో 5 ఏళ్ళు అయిపోయింది. సో ఇప్పటికీ కూడా మేము మాట్లాడుతూ ఉంటే ఈ స్కూల్ అంటే బిల్డింగ్స్, క్లాస్ రూమ్స్ వరకు రెడీ అయినాయి, బట్ ఏమీ ఫెసిలిటీస్ లేవండి. డోర్లు లేవు, విండోస్ లేవు, అంటే వచ్చినాయి అరకొర. ఇప్పుడు 8 రూములు అయితే 2 డోర్లు వచ్చినాయండి. సో అట్లాగే కిటికీలు, అంటే నేను ఎవరి మీద కంప్లైంట్ చేయట్లేదు. సరే మేము సైతం ద్వారా ఇది గవర్నమెంట్తో కాకుండా మనం చేద్దామనే ఒక కొత్త వరవడితో, కొత్త కార్యక్రమంతో మొదలుపెట్టాం. సో ఈ కార్యక్రమంలో మాకు చాలా భయం వేసింది. అంటే ఎవరు ముందుకు వస్తారు ఇంత పెద్ద. మేము డిపిఆర్ చేసినప్పుడు ఫస్ట్ ఫేజ్ 1 దాదాపుగా 60-70 లక్షల ప్రోగ్రామ్. ఎవరిని గవర్నమెంట్ ఇప్పుడైతే ఇంకొక సంవత్సరం వరకు మేమేం చేయలేమండి అనే సిచ్యువేషన్. అటువంటి సిచ్యువేషన్లో మేము డిసైడ్ చేసుకున్నాం, ఒక 30 లక్షలతో మొదలు పెడితే నాతో పాటు చాలా వస్తారు అనే దాంట్లో ముందు కాంపౌండ్ వాళ్ళు మొదలు పెట్టాము, పెయింట్స్ వేయటం మొదలు పెట్టాము. సో మెల్లిగా ఈ డోర్లు, విండోలు మిగతా స్కూల్స్లో సగం కట్టిన స్కూల్స్లో ఉన్నాయి. సో ఐ రియల్లీ అప్రిషియేట్ పెమ్మసానగర్ ఆఫీస్ టీమ్ and assistant project coordinator and MEOs and all the education department. మా వర్క్స్ చూసి ఎక్కడెక్కడ మిగిలి కట్టన ఉన్నాయో ఆ కిటికీలు, తలుపులు అన్నీ మాకు అరేంజ్ చేశారు. ఎంతో కాలం నుండి తెనాలి ప్రజలు ఎదురు చూస్తున్న తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులను శనివారం నుండి పునరుద్ధరించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ బస్ సర్వీసులను డిపో మేనేజర్ రాజశేఖర్ ప్రారంభించారు. ఓఆర్ రేటు తక్కువగా ఉంది అన్న కారణంగా నిలిపివేసిన నాన్ స్టాప్ సర్వీసులను మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో తిరిగి ప్రారంభించుకోవడం జరిగిందని డిఎం రాజశేఖర్ తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించినప్పుడే మంచి ఆదరణ లభిస్తుందని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డిఎం రాజశేఖర్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల కళ మన ఏపీఎస్ఆర్టీ తెనాలి డిపో నుంచి తెనాలి గుంటూరు నాన్ స్టాప్ సర్వీసు తిప్పాలనేది మన కళగానే మిగిలిపోతూ ఉంది. అయితే గౌరవ మన నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు, మన తెనాలి నియోజకవర్గం, ఆయన సహకారంతో ఎన్నో కొత్త పనుల్ని మనం తీసుకురావడం జరిగింది. గతంలో కూడా సార్ చెప్పిన మీదుగా ఒక 18 బళ్ళు ఓపెన్ చేసుకున్నాం. అదేవిధంగా డిపోలో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా మనం చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు గారు రావడం యాక్చువల్గా జరగాలి. అలాంటిది అర్జెంట్ వర్క్ మీద గౌరవ డిప్యూటీ సీఎం గారి ప్రోగ్రాంలో పాల్గొవాల్సింది కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైతే షెడ్యూల్ ప్రకారం ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం జరిపేయండి అని సార్ యొక్క ఆదేశాలతో మన ఈ ప్రోగ్రామ్ని జరపడం జరుగుతూ ఉంది. శనివారం పట్టణంలో టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఈదర పూర్ణచంద్ ఆధ్వర్యంలో స్థానిక ఐతానగర్లోని లింగారావు సెంటర్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంక్షేమానికి ఆద్యుడు టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఐతానగర్ సెంటర్లో
వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లో పార్టీ స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేజిక్కించుకొని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంతకుముందు ఒక బొంగు 4 తాటాకులు ఇచ్చి ఇళ్ళకి ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ని మట్టి కరిపించి అధికారంలోకి వచ్చి అందరికీ పక్కా ఇళ్ళు నిర్మింపజేసిన అన్న ఎన్టీ రామారావు గారు. అట్లానే జనతా వస్త్రాలు 2 రూపాయలకే కిలో బియ్యం వంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన అన్న ఎన్టీ రామారావు గారికి ఈరోజు ఇక్కడ ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో ఈదర శ్రీనివాసరావు, అత్తోట శరత్ బాబు, ఈదర బుత్సే చౌదరి, ఈదర బాబు, అన్నాబతిని శ్రీనివాసరావు, పి రామ్మోహన్ రావు, వసంతం అశోక్ తదితరులు పాల్గొన్నారు. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, పేదల పాలిటి పెన్నిది, బడుగు బరహాల ఆశా జ్యోతి అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఐతానగర్ లింగారావు సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది. అన్న ఎన్టీ రామారావు గారు పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి, స్త్రీలకు ఆస్తుల హక్కు తీసుకొచ్చి, అనేకమైన సంస్కారాలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. బాబాసాహెబ్ రాజేంద్ర అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరిచి ఈరోజు రాజ్యాంగం ఏ విధంగా ఉందనేటువంటి దాన్ని పొందుపరిచినటువంటి వ్యక్తుల్లో నందమూరి తారక రామారావు గారు ఒకరని చెప్పొచ్చు. మరి ఆనాడు పేదలకు, బడుగులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అసెంబ్లీలో స్థానం కల్పించి డిఎంసీ బాలయోగి గారిని ఇవ్వండి, ప్రతిభా భారతి గారిని ఇవ్వండి, ఇలా అనేకటువంటి ఎస్సీలను అసెంబ్లీలో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పట్టణ టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెండి తెరపై రారాజుగా, రాజకీయాల్లో మహానాయకుడిగా ఎన్టీఆర్ రాణించారని, తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలవడమే కాక తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న సూక్తిని మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమం వెలుగులు నింపిన మహనీయులు ఎన్టీఆర్. బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమానతావాది, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పించుకుంటూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు యువత ఆధ్వర్యంలో కొమ్మాలపాటి శ్రీధరు, అదేవిధంగా శుభాని, బబులు, వీళ్ళందరూ యువత ఆధ్వర్యంలో దుర్గా, జిలాని యువత ఆధ్వర్యంలో దాదాపు ఒక 100 మంది పైగా ఈరోజు ఈ రక్తదాన శిబిరం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నిర్వహించుతున్నందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అందరి బ్లడ్ ఈ రోజున ఎంతోమందికి కావాల్సినటువంటి అవసరం. యువకులు, ఉత్సాహవంతులు సంవత్సరానికి 2 సార్లు రక్తదానం ఇవ్వాల్సినటువంటి అవసరం. రోజు ఎన్నో రకాలుగా రక్తం అవసరమైనటువంటి వ్యాధిగ్రస్తులకు కానీ, యాక్సిడెంట్ అయిన సందర్భంలో కానీ, చాలా అవసరమైన సందర్భంలో రక్తం దొరకకుండా చనిపోయే వ్యక్తులు కూడా ఉన్నారు. అందుకనే ఈ రోజున మహనీయుడు వర్ధంతి సందర్భంగా రక్తదానానికి శిబిరానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యువకుడికి
యువతులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలుగు యువత పెద్ద మొత్తంలో పాల్గొని ఈ బ్లడ్ బ్యాంక్ని విజయవంతం చేయడంతో కాకుండా ప్రతి ఒక్క సామాజిక స్పృహతో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఏడా సంవత్సరానికి 3 సార్లు బ్లడ్ ఇవ్వచ్చు. దాన్ని సేవా దృక్పథంతో మనం 10 మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతానే ఉద్దేశంతో అందరూ ముందుకు రావాలి అనే దృఢ సంకల్పంతో నేడు ఇంత భారీ మొత్తంలో బ్లడ్ బ్యాంక్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. 29వ వర్ధంతి సందర్భంగా తెలుగు యువత ముందుండి ఈ రక్తదాన శిబిరాన్ని నడిపించటం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రక్తదాన శిబిరానికి మన హైదరాబాద్ నుంచి మాటల మాంత్రికుడు బుర్రా సాయి మాధవ్ గారు వారి స్నేహితులందరూ కూడా వచ్చి ఈ రోజున మన పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆల్పాటి రాజా గారి సారథ్యంలో ఆయన కూడా ఈ రోజున నేను కూడా ఇస్తాను, ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నాం, నేను రక్తాన్ని ఇస్తానని చెప్పని వచ్చి ఈ రోజున ఆయన రక్తాన్ని ఇస్తున్నారు. రెండోది ఏంటంటే ఇవాళ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారుగా నెలకు వచ్చేసరికి 300 నుంచి 400 ప్రసూతి ఆపరేషన్లు జరుగుతూ ఉన్నాయి. ఎంతో రక్తం అవసరం ఉంది. ఈ రోజున తెనాలి నియోజకవర్గం నుంచి ప్రజలందరూ కూడా మమేకమై వచ్చి ఈరోజు ఈ రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయటం. పట్టణ కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికేర్ హోమియో క్లినిక్ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. డాక్టర్ స్వాతి శ్రీగిరి ఏర్పాటు చేసిన ఈ హోమియో క్లినిక్ ని మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అలోపతి ఆయుర్వేదం హోమియోలలో ఆయుర్వేదం హోమియో 2 పురాతనమైనవని, అటువంటి వాటిలో ఒకటి అయిన హోమియో వైద్య సేవలను తెనాలి పట్టణ ప్రజలకు అందించేందుకు డాక్టర్ స్వాతి క్లినిక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి పట్టణంలో మరొక వైద్య సహాయం అందించే దేవాలయం రావటం అనేది ప్రత్యేకంగా ఈ హాస్పిటల్కి మరి మా రాజుగారి అమ్మాయి డాక్టర్ స్వాతికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి ఈ మూడిట్లో పురాతనమైన 2 ఆయుర్వేదం, ఆ తర్వాత హోమియోపతి డాక్టర్ గారు చెప్పినప్పుడు చిన్నప్పుడు ఆ చెట్టు మీద నుంచి పడితే ఆర్నిక 200 వేస్తే టక్మని లేచి నుంచున్నాం. ఏమైనా స్కిన్ డిసీజ్ వస్తే సల్ఫర్ 200 వాడేవాళ్ళు. ఇట్లాంటి ఏంటంటే మా ఫాదరు జనరల్గా ఈ అందరినీ డాక్టర్ చదివించిన ఇంట్లో నన్ను తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఈ అలోపతి వాడటం చూడలేదు. అట్ ది ఏజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్లో తప్పనిసరిగా మేము అందరం ఫోర్స్ చేసి ఎప్పుడు కూడా హోమియోపతి. మా మదర్ కూడా బెడ్ రిడన్ అయితే మేము అట్ ది ఏజ్ ఆఫ్ 10 years అప్పుడు కంట్రోల్ టోటల్గా బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి వస్తే ఆమెకి హోమియో వాడి
మళ్ళీ రివైవ్ చేయించడం జరిగింది. కొన్ని మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే మేము మెడిసిన్ చదివేటప్పుడే మాకు ఒకళ్ళకి టైఫాయిడ్ వచ్చింది, నలుగురు స్టూడెంట్లు హాస్పిటల్లో పెడితే వామిటింగ్స్ అవుతుంటే ఎన్నిసార్లు సెలైన్ పెట్టారు, 1 వీక్ సెలైన్ పెట్టారు అనమాట. మా మేనమామకి ఆయన జీసీఎం అనమాట. ఆయన వచ్చి ఒకసారి ఏంట్రా ఇన్ని సెలైన్ పెడుతున్నారు, 100 గంటలు అవ్వట్లేదు, పెరిసెట్ చేస్తున్నారని ఆయన ఇప్పకాకని ఒక మొదటి నుంచి 2 చుక్కలు వేశారనమాట నాలుగు మీద. అంతే మళ్ళీ అసలు అందుకైతే ధర్మమీటర్ పెట్టినాం అంతే అనమాట నోట్లో. అంత అద్భుతంగా పనిచేస్తారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు నందమూరి తారక రామారావు అని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. శనివారం అంగలగుద్రు గ్రామంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజకీయాలలో సిసలైన నాయకులు నందమూరి తారక రామారావు ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వీరవల్లి మురళి అన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గణేష్ యూత్ సభ్యులు, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి ఈరోజు కూడా ప్రజల మనసుల్లో ఆయన యొక్క జ్ఞాపకాలు నటుడుగా కానీ రాజకీయ నాయకుడిగా కానీ ఒక లెజెండ్గా ప్రజల మనసుల్లో ఒక దేవుడిగా నిలిచాడంటే ఆయన ఒక అంకిత భావంతో ఏ విధమైనటువంటి సినిమాలు తీశారనేది మనం చూసాం. ప్రతి సినిమా కూడా మన జన్మభూమి యొక్క కీర్తిని, ఒక కుటుంబ నేపథ్యాన్ని, కుటుంబంలో పెద్ద ఎలా ఉండాలి, ఒక బాధ్యత గల యువకులు ఎలా ఉండాలి, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ జన్మభూమికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలి అనే దాంట్లో ప్రతి సినిమా కూడా ఆయన ఒక స్ఫూర్తిదాయకం. సామాజిక గౌరవానికి మరో పేరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా పట్టణ మార్కెట్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి తెనాలి టీడీపీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నేడు ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఆయన మరణించి 29 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క తెలుగువాడు ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేని మరువలేనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో సామాజిక గౌరవాన్ని తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అన్నారు. కులమతాలకు అతీతంగా అతి సామాన్యులకు సైతం రాజకీయాలను పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పారు. రాజకీయాలతో పాటు సినీ రంగంలో కళాకారుడుగా ప్రజలందరి నీరాజనాలు పొందిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి అత్యంత వైభవంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువాడు ఉంటే అక్కడ జరుపుకునేటువంటి ఒక గొప్ప సభ అని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన్ని మర్చిపోలేనటువంటి మరువరానటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 29 సంవత్సరాలైనా చనిపోయినా ఈనాటికి కూడా ఏ ఒక్క తెలుగువాడు మర్చిపోలేదు అంటే ఆయన యొక్క ఘనకీర్తి, ఆయన మరి ముఖ్యంగా ఈ సమాజంలో ఎవరు ఇవ్వనటువంటి సామాజిక గౌరవాన్ని రాజకీయంగా తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. అతి సామాన్య వ్యక్తి కూడా నేను రాజకీయాన్ని మాట్లాడగలను, రాజకీయాల్లోకి రాగలను, రాజకీయాల్ని చర్చించగలను అని చాటి చెప్పినటువంటి
మార్గాన్ని ఏర్పరిచినటువంటి సామాజిక గౌరవానికి మరో పేరు ఎవరయ్యా అంటే, సామాజిక గౌరవం ఎక్కడైతే లభించిందో ఆనాడు నిజమైన ప్రజాస్వామ్యాన్ని కాపాడబడినట్టు అని చెప్పినటువంటి ఆ తత్వాన్ని ఈ రోజున ప్రజలకు అందించినటువంటి గౌరవనీయులు మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు యొక్క మనసులో నుంచి ఊడిపడ్డటువంటి ఆ ఆలోచనకి రూపమే ఈనాడు తెలుగుదేశం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారు స్వర్గస్థులై 29వ వర్ధంతి జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు మీ అందరి ముందు ఈ విధంగా మాట్లాడటానికి అవకాశం వచ్చింది అంటే, ఆ రోజు అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి, బీసీలకి అనేకమైన అభివృద్ధి పథంలో నడిపించడానికి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆ రోజు ఇప్పటికీ కూడా బీసీలు పార్టీకి ఎన్నుముకగా నిలబడ్డారంటే అది అన్నగారికి అంతే అని చెప్పి ఇప్పటికీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకి, కార్యకర్తలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి కిలో 2 రూపాయల బియ్యం మరి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అందేటట్టుగా ఆ రోజు ఆయన కార్యక్రమం ఫస్ట్ తీసుకున్నది అది. అటువంటి మహానుభావుడు మరి మనకు మన పార్టీ నాయకుడిగా మన పార్టీని స్థాపించడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు కూడా బ్రహ్మాండంగా ప్రజాసేవా కార్యక్రమాలు తీసుకుంటూ అందరినీ టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా స్థానిక టౌన్ చర్చి వద్ద గల కార్ స్టాండ్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సయ్యద్ అబ్దుల్లా మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని టీడీపీ కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు మరియు 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత 29 సంవత్సరాలుగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ కుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా గత 28 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఎక్కడ కూడా బీరిపోకుండా స్థానిక టౌన్ చర్చ్ సెంటర్లో ఉన్నటువంటి కార్ స్టాండ్ నిర్వాహకుల ఆధ్వర్యంలో సయ్యద్ అబ్దుల్లా వారి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈరోజు పెద్ద ఎత్తున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వారు 29 సంవత్సరాలుగా నిర్వహించినందుకు ఎన్టీ రామారావు గారిని గతించి 29 సంవత్సరాలు అయినా కానీ మనలో సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళని స్మరించుకుంటూ వారి పేరు మీద అన్న వితరణ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషకరమైన అభినందనీయ విషయం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం శనివారం పట్టణంలో నిర్వహించారు. చిన్నావూరు పార్క్ నందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్క్ పరిసరాలను శుభ్రపరిచారు. నెలలో 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు తమ వంతు తోడ్పాటు అందించి పట్టణ పరిశుభ్రతకు సహకరించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషణ, కౌన్సిలర్లు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే ప్రోగ్రాన్ని ఈ రోజున స్టార్ట్ చేయడం జరిగింది. అలా మున్సిపల్ అధికారులతో కానీ సచివాలయం అధికారులు అందరం కలిసి ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ప్రజలు కూడా మాతో పాటు వాళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇలాంటి నెలలో 3వ వారంగా శనివారం
పార్కు కానివ్వండి, అలానే మున్సిపల్ ఆఫీసులు కానీ ఏదైనా సరే పరిశుభ్రంగా ఉంచాలని మేమందరూ ఈ రోజున శ్రీకారం చుట్టాం. అలానే అందులో భాగంగా ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్కి మీరు పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మన ప్రదేశాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా శుభ్రంగా ఉండదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. అలానే మన ఎక్కడైనా కానీ ఈ పార్కులనే కాదు, ఎక్కడైనా సరే మన ఇంటి పక్కనైనా సరే పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమంలో కూడా ప్రజలందరూ పాల్గొనాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మేము ఈరోజు మా మున్సిపల్ ఆఫీసు, మా సచివాలయాలన్నిటి కూడా శుభ్రం అవుతున్నాయి, చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఎక్కడైతే బాగా డ్రైన్స్ పట్టేసి ఇబ్బందికరంగా ఉన్నాయో అలాంటి డ్రైన్స్ అన్నీ కూడా క్లీన్ చేయించబోతున్నాం. అదేవిధంగా గార్బేజీ చెత్త ఎక్కడన్నా లాంగ్ డేస్ నుంచి పేరుకపోయి ఉంటేనుగా అలాంటివి కూడా శుభ్రం చేయించి వాటిని లిఫ్టింగ్, ట్రాన్స్పోర్ట్ ఆ కార్యక్రమాలు కూడా అవుతాయి. సో ఈ దినాన్ని స్వచ్ఛ దినంగా పాటించాలనేసి ఈరోజు చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్, వార్డు మెంబర్స్ మేమందరం కూడా మేము ముందుకు వచ్చాం. కాబట్టి మీరు కూడా మాతో కలిసి ఎక్కడైతే ఇలాంటి సమస్యలు ఉన్నాయో రండి, అందరం కలిసి చేద్దాం. పట్టణ బుర్రపాలెం రోడ్లోని ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వద్ద గుమ్మడి రమేష్, శేఖమూరి చందుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గుమ్మడి రమేష్ మాట్లాడుతూ సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మకుటం లేని మహానుభావుడు ఒకే ఒక్కడు అన్న నందమూరి తారక రామారావు అని, ఆయన స్ఫూర్తితోనే ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెమ్మసాని వెంకటేశ్వరరావు, ఉమ్మల్లేని మదన్, డాక్టర్ ఆదినారాయణ, సుబ్బయ్య, గండికోట వెంకట్, సుధీర్, వెంకటేష్, షేక్ కరీముల్లా, గవని దినేష్, కార్తీక్, బాలకృష్ణ, సాయి, మదన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈనాడు గురిపాలెం రోడ్లో అన్నగారి విగ్రహం దగ్గర నివాళులు అర్పించడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ మౌటంలోని మహారాజుగా ఉన్నారు. ఆయన సినీ రంగంలో రాముడుగా కానీ కృష్ణుడిగా కానీ ఏ వేషం వేసినా కానీ బాగా అతను రామారావు గారు ఆ వేషధారణలో అదే కృష్ణుడు కానీ అదే రాముడు కానీ జనం అనుకునే విధంగా నటించేవాళ్ళు. ఆయన ఆ రకంగా సినీ రంగాల్లో వెండి తెర మీద చూపించారు. అదే రకంగా రాజకీయ రంగంగా కూడా 9 నెలలు నాకు ఈ స్థాయిని ఇచ్చిన పేదవారికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చారు. అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో ఒక ధృవతార. ఆయన రాముడిగా అయినా, కృష్ణుడిగా అయినా, కంసుడిగా అయినా ఏ యొక్క క్యారెక్టర్ చేసినా కానీ అందులో పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు. ఇంత చేసి ఆయన సినీ రంగంలో నుంచి పేదవాళ్ళకి ఏదో ఒక చెయ్యాలి అన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఈ రాజకీయాల్లో పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అన్న ఉద్దేశంతో ₹2కే కేజీ బియ్యం ఇచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు ఆ విలువల్ని ఆయన కాపాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ₹5కే భోజనం పెడుతున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శనివారం పట్టణ బోస్ రోడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, ఇన్ఛార్జ్ ఏఈ కళ్యాణ్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. పంతొమ్మిది 20 వార్డుల్లోకి శానిటేషన్ మీద రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎక్కువ షాపులు ఉంటానా, ఈ చెప్పుల షాపు కానివ్వండి, బట్టల షాపు వాళ్ళు వీళ్ళందరూ ఈ కాలువల్లోనే వేస్ట్గా ఉన్నాయి. ఈ కవర్లు కానీ ఇలాంటి వ్యర్థాలైన వేయటానా పూడికి లేక ఎటు వాటర్ పోకుండా అక్కడ ఆగిపోవడం జరిగింది. షాపులకు వెళ్ళే వాళ్ళు చెప్పేది ఏంటంటే దయచేసి అలాంటి వ్యర్థాలు ఏదన్నా ఉంటే డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను.
అలానే ఈ ఎయిటానా ఒక్కో షాప్ ముందల కవర్లు కానీ ప్లాస్టిక్ కవర్లు కానివ్వండి, అలానే చెప్పులు కానివ్వండి, వాటర్ బాటిల్స్ ఇలాంటి వ్యర్థాలు అనేది అక్కడ ఉండి ఎటు వాటర్ పోకుండా అక్కడే ఆగిపోవటం జరిగింది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దయచేసి షాపులు గల వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీ వేస్ట్ అనేది డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాను. అక్రమ మద్యం కలిగి ఉందన్న అనుమానంతో గోవా నుండి తెనాలికి వచ్చిన లారీని ఎక్సైజ్ అధికారులు స్వాధీనపరుచుకొని తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే చీమకుత్తు నుండి గ్రానైట్ లోడ్తో గోవాకి వెళ్లిన లారీ అక్కడి నుండి ప్రముఖ ఎంఎన్సీ కంపెనీకి చెందిన సోడా బాటిల్స్ లోడ్తో తెనాలికి శుక్రవారం ఉదయం చేరుకుంది. అయితే రాత్రి 9 గంటల వరకు పట్టణంలోకి లారీలు అనుమతులు లేని కారణంగా పట్టణ సుల్తానాబాద్ వద్ద లారీ డ్రైవర్ లారీని నిలిపివేశాడు. ఈ క్రమంలో సోడా బాటిల్స్లో మద్యం ఉన్నదన్న అనుమానంతో ఎక్సైజ్ అధికారులు లారీని స్వాధీనపరుచుకొని పరిశీలించారు. రాత్రి గంగానమ్మపేటలోని సంబంధిత డీలర్ షాపుకు లారీని తీసుకొచ్చి లారీలోని 1200 కేసుల సోడా బాటిల్స్ను ఎక్సైజ్ అధికారులు అన్లోడ్ చేయించగా అందులో ఎటువంటి మద్యం లేదని తేలింది. ఈ సందర్భంగా ఏఈఎస్ మారయ్య బాబు మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాలతో తమకు రాబడిన సమాచారం మేరకు కెమెరా పర్యవేక్షణలో అధికారుల సమక్షంలో లారీని తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు. ఇందులో ఎటువంటి అక్రమ మద్యాన్ని గుర్తించడం జరగలేదని తెలిపారు. రాత్రి 9 గంటల్లోపు పట్టణంలోకి లారీలకు ఎటువంటి అనుమతి లేని కారణంగా లారీని ఊరు బయట నిలిపివేయడం జరిగిందని లారీ డ్రైవర్ మరియు సదరు డీలర్ తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీలో తెనాలి ఇన్ఛార్జ్ సిఐ అనురాధ దేవి, గుంటూరు సిఐ నయనతార, తెనాలి ఎక్సైజ్ ఎస్ఐ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ లైట్ పైకి ఫోకస్ వస్తుందా? వస్తుంది సార్. ఓకే. తీసుకోండి. మధ్యాహ్నం 12 గంటలకు, సుమారు 12 గంటలకు మా డిప్యూటీ కమిషనర్ గారికి ఒక సమాచారం వచ్చింది. ఓకేనా? గంగానమ్మపేటలో ఈ ఆపోజిట్ వే బ్రిడ్జ్ దగ్గర ఒక లారీ ఆగుంది. అందులో గోవా నుంచి వచ్చింది ఆ లారీ. దాంట్లో మద్యం ఉండొచ్చు అని ఒక సమాచారం వచ్చింది. దానిని తెనాలి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారు అయిన యశ్వధరావుకి పంపించడం, తర్వాత వెంటనే తెనాలి సబ్ ఇన్స్పెక్టర్ని, స్టాఫ్ని ఆ లారీ దగ్గర ఇన్ఫర్మేషన్ కోసం పెట్టాము. తెలిసిన తర్వాత విచారిస్తే తెలిసింది ఏంటంటే, అది ఈ ప్లేస్కి గోవా నుంచి కిన్లే సోడాలతో వచ్చింది. నైటు 9 గంటల వరకు టౌన్లోకి రావడానికి అనుమతి లేదు కాబట్టి అక్కడ పార్క్ చేసుకోవటం జరిగింది అని ఆ లారీ డ్రైవర్ మాకు సమాచారం ఇచ్చాడు. అతనితో పాటు ఎవరైతే ఈ కిన్లే సోడాలు తీసుకొచ్చారో అతను కూడా 9 గంటల లోపు రానివ్వరు సార్ అంటే 9 గంటల వరకు వెయిట్ చేసి అక్కడి నుంచి లారీని తీసుకురావటం జరిగింది. తీసుకుని వచ్చి మా పై అధికారుల సూచనల మేరకు ఇన్ కెమెరా అంటే కెమెరా ప్రొసీడింగ్స్ పెట్టి కెమెరా ద్వారా అంత ప్రొసీడింగ్స్ అంతా ఓపెన్ చేసి లారీలో ఉన్న కిన్లే సోడాలని అన్లోడ్ చేయటం జరిగింది. అందులో 1200 కేసుల కిన్లే సోడా బాటిల్స్ వచ్చినాయి. ఒక్కొక్క కేసు వచ్చేసి 24 బాటిల్స్ ఉంటాయి. అది దాని కెపాసిటీ వచ్చేసి 750 ml. ఆయన గోవా నుంచి తెప్పించుకున్నారు. దానిలో ఏ విధమైన మద్యం బాటిల్స్ దొరకలేదు. మీరందరూ కూడా చూడటం జరిగింది. అందులో ఎలాంటి మద్యం దొరకలేదు, ఎలాంటి మద్యం బాటిల్స్ తీసుకురావటం జరగలేదు. అతను గోవా నుంచి కేవలం కిన్లే సోడా బాటిల్ మాత్రమే తీసుకురావటం జరిగింది. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా స్థానిక రావి చెట్టు సెంటర్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు పరిసా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రకు అన్న తెచ్చిన మహానటుడు ఎన్టీఆర్ అని, సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలలో అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఎన్టీఆర్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ వీధులలో అవమానపరిచే రోజుల్లో తెలుగు వారందరినీ ఐక్యంగా ఉండేటట్లు చేసి ఏకతాటిపైకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని వెంకటేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో నిడుబ్రోలు సుబ్రహ్మణ్యం, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, దావులూరు సాంబయ్య,
మైలా పాపారావు, గొల్లముడి అప్పారావు, గొల్లముడి వెంకటేశ్వరరావు, దేవాభక్తుని శ్రీనివాసరావు, ఖమ్మంపాడి శివలింగ ప్రసాద్, చెన్నుపల్లి దుర్గాప్రసాద్, చెదలవాడ సతీష్, రామ్తుల్లా తదితరులు పాల్గొన్నారు. చంద్రావు రావిచెట్టు సెంటర్లో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో మరి ఈ వర్ధంతి వేడుకలు మరి ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి వర్ధంతి జయంతి వేడుకలు ఈ సెంటర్లో నిర్వర్తించడం మరి ఆనవాయితీ. మే 28వ తారీఖు నాడు కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో మరి నందమూరి లక్ష్మయ్య గారికి వివిధ విభిన్న పాత్రల్లో ఆయన పోషించడం, అందరినీ మెప్పించడం, మరి సామాజిక విధంగా, సాంఘికంగా, జానపదంగా, పౌరాణికంగా అనేక పాత్రల్ని మెప్పించి అనేక సినిమాలు మరి వరకట్నం, గులేబకాళ్ళ కథ, గుండమ్మ కథ, బందిపోటు, మరి ఇట్లా చండశాసనుడని, మిస్సమ్మ, ఇట్లా రకరకాలుగా వరకట్నం, ఎందుకంటే సందేశాత్మక సినిమాలు తీయటం జరిగింది ఆయన. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పట్టణ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. $2 కోట్ల వ్యయంతో నూతనంగా నందివెలుగు గ్రామంలో నిర్మించిన జిల్లా పరిషత్ పాఠశాలను ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. శనివారం నుండి పునఃప్రారంభమైన తెనాలి గుంటూరు నాన్ స్టాప్ బస్ సర్వీసులు. పట్టణంలో ఘనంగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.